బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భారత్ కు ఇంధన సరఫరా విషయంలో భారీ ఊరట లభించింది. ఖతార్ నుంచి ఎల్పీజీతో బయలుదేరిన నందాదేవి అనే భారత నౌక భారత్ కు చేరుకుంది. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటి వచ్చిన ఈ ట్యాంకర్ కాసేపటి క్రితమే గుజరాత్ లోని జామ్నగర్ సమీపంలో ఉన్న వాదినార్ పోర్టుకు చేరుకుంది. ఈ నందాదేవి నౌక ద్వారా 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ భారత్ కు చేరింది. మరోవైపు నిన్న భారత్ చేరుకున్న శివాలిక్ అనే భారత నౌక ప్రస్తుతం మంగళూరుకు వెళుతోంది. 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వచ్చిన ఈ నౌక నిన్న సాయంత్రం గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. అక్కడ 20,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని అన్లోడ్ చేసి మిగిలిన 26,000 మెట్రిక్ టన్నుల గ్యాస్తో మంగళూరు వెళుతోంది. ఇక క్రూడ్ ఆయిల్తో వస్తున్న మరో నౌక భారత్ చేరుకోబోతోంది. 80,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్తో వస్తోన్న జగ్లాడ్కి నౌక ఇవాళ భారత్ చేరుకోనుంది. పర్షియన్ గల్ఫ్ కు పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని, అందులో 616 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.